ఏయ్ హెల్మెట్ ఏది? సీట్ బెల్ట్ పెట్టారా? రాంగ్ రూట్ లో ఎందుకు వెళ్తున్నారు? ఇదిగో తీసుకోండి చలానా, చెల్లించండి 2000 ఫైన్. ఇది ఎక్కడైనా పోలీసుల జులుం. రోజంతా కష్టపడి పనిచేసిన డబ్బు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపితే అక్కడే అయిపోతున్నాయి. సామాన్యులపై కొరడా జులిపించే ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వ వాహనాలపై ఉన్న ఫైన్లు ఎందుకు వసూలు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. తమ సొంత శాఖలోనే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. అంతేకాదు పోలీసులు అడ్డగోలుగా రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పే పోలీసులే రూల్స్ తమకు వర్తించువు అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇలా అన్ని రూల్స్ మాట్లాడే పోలీసులు రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాహనాలపై 17,391 ట్రాఫిక్ కేసులు పెండింగ్ లో ఉన్నట్టు ఆర్టీఐ ఆఫీస్ లో తేలింది. హైదరాబాద్ ట్రాఫిక్ మ్యాన్ లోకేంద్ర సింగ్ 68 లక్షల చలాన్లు ఉన్నట్టు ఆర్టీఐ సమాచారాన్ని సోషల్ మీడియా ఎక్స్ లో వెల్లడించారు. ఆ పోస్ట్ వైరల్ అయి రూల్స్ మాకేనా, మీకు లేవా అని నెటిజన్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖకు తీసుకున్న వాహనాలన్నీ కాకి పెద్ద బాస్ డీజీపీ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయి. అలా డీజీపీ పేరు మీదున్న పోలీసు వాహనాలపై ట్రాఫిక్ రూల్స్ పాటించినందుకు 17,391 కేసులు నమోదయ్యాయి. ఆ పెండింగ్ కేసుల చలాన్ విలువ మొత్తం 68,67,885 రూపాయలు. పోలీస్ శాఖ దీన్ని చెల్లించాల్సి ఉంది. ఈ వివరాలను హైదరాబాద్ ట్రాఫిక్ మెన్ గా పేరు తెచ్చుకున్న లోకేంద్ర సింగ్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా సేకరించాడు. పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదంటూ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో లోకేంద్ర సింగ్ పోస్ట్ వైరల్ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా లోకేంద్ర సింగ్ పోలీసులను ప్రశ్నించారు. నేను ట్రాఫిక్ పోలీసులను గౌరవిస్తాను. దయచేసి పోలీసు వాహనాలు నడిపే డ్రైవర్లు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అధిపతులు ఇలా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం ఇటీవలే కామన్ అయిపోయింది. ఇటీవలే సిఎస్ వాహనంపై కూడా ఫైన్ పడింది. దాదాపు సచివాలయంలోని ఆయా విభాగాల అధిపతులు వాడుతున్న అధికారిక వాహనాలన్నింటిపైన ట్రాఫిక్ చలాన్లు ఉంటున్నాయి. అంతేకాదు గతంలో సీఎం హోదాలో కేసీఆర్ ప్రయాణం చేసిన వాహనాలు, స్పెషల్ బస్ మీద కూడా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన జరిమానా పడింది. ట్రాఫిక్ ఫైన్లు వేస్తున్న అదే పోలీస్ శాఖ వాహనాలపై కూడా 68 లక్షల జరిమానా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. చూడాలి మరి ఈ ట్రాఫిక్ ఫైన్లను పోలీసులు చెల్లిస్తారా, లేదంటే వాళ్ళ కోసం మళ్ళీ ఏదైనా రాయితీ ప్రకటించుకొని ఎంతో కొంత చెల్లించి వదిలేసుకుంటారా?